కనీస వసతుల కోసం బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ శ్మశాన వాటిక వద్ద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వ్యక్తం చేస్తూ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. అమలు చేయాలి. 1 రూపాయికి దాన సంస్కారాలను వెంటనే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పంపౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం సరిచేయాలని చెప్పి కథనం తయారు చేయాలి. బీజేపీ జిందాబాద్. స్నానపు గదులు మరుగుదొడ్లు వెంటనే స్నానపు గదులు మరుగుదొడ్లు వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను ఆపుకొని కట్టుకున్నాడు. కనీసం ఇట జాగా కూడా లేదు. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే నశించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే గోదావరి కని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంప్ హౌస్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చే వాళ్ళు పడుతూ ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శనున్నట్టుగా ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, సింగరేణి ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే బొందలగడ్డ చేసిండ్రు గోదావరి కన్నా అని చెప్పి ఓట్లు దండుకున్నాడు. ఇలా అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి పుట్టిన కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు, తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కావచ్చు. ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు, ఇవాళ దుర్వాసన. కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అనే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి. అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి చూసినట్టయిందంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు, స్నానపు గదులు లేవు, తర్వాత మరుగుదొడ్లు లేవు. కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది. అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు. కనీసం ఇక్కడ ఒక రూము లేదు. కనీసం ఇక్కడ పర్యావరణం ఇవాళ ఇక్కడ చెట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని చెప్పుకున్నాడే తప్ప ఇలా చచ్చిపోయినాక ఆత్మలు కూడా ఘోషించేటువంటి పద్ధతులు ఇవాళ ఇక్కడ గతంలో ఏదైతే పద్ధతి కార్పొరేషన్ అధికారులు
రూపాయికే దాన సంస్కారాలు నిర్వహించిండ్రో ఆ పద్ధతిని మళ్ళీ వెంటనే ప్రారంభం చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ నుండి చేస్తాము. ఎందుకంటే వాళ్ళ వ్యక్తి చనిపోయినాక చావుకేడ్చుడా పైసకేడ్చుడా అనేటువంటి చందంగా గోదావరి కళ్ళు తయారైంది. ఇవాళ దాదాపుగా ఒక 25,000 30,000 ఇవాళ డప్పులు కావచ్చు, తర్వాత కట్టెలు కావచ్చు, ఇట్లా అన్నింటికి వాళ్ళ ప్యాకేజీల చొప్పున 25,000-30,000 తీసుకుంటే లేనోడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా పెట్టుకుంటాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు జర దేకో ఇటు చూడండి, మీరు కూల్చుడు కాదు మీ పని, నిర్మాణం చేసేటువంటి పని చేయండి. హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లను చేయండి. ఇవాళ ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము, మీరు ముద్ర నిద్ర వీడాలి, ఇటు కార్పొరేషన్ అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి, ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ తరపున ఇవాళ వివిధ కార్యరూపాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం కూడా మేము పోరాటం చేస్తామని